ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది. ఎందుకు? పనికొక్కరు లెక్క ఒక్కొక్కళ్ళు ఎగబడ్డారు. ఒక్కొక్కరు బియ్యం మీద పడ్డారు, ఒక్కొక్కరు ఇసుక మీద పడ్డారు, ఒక్కొక్కరు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే అన్నారు ఫ్లై యాష్ దాని మీద పడ్డారు, ఒకళ్ళు లిక్కర్ మీద పడ్డారు. అదే మీరే ముందుకు పోతారా, మీరే చేసుకుంటారా, మేం చేసుకుంటా అని టెంప్ట్ అయ్యి మరి జూపల్లి కృష్ణారావు గారు తెచ్చిర్రా? తెలియాలి కదా, సమాధానం అయితే రాష్ట్రానికి తెలియాలి కదా. ఎవరు బాధ్యులు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను? ఎందుకంటే మీ ఛానల్స్ అన్నింటిలో కూడా మొన్న చూసినాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయ దాంట్లో పరిణామాల్లో రిజల్ట్స్ లో ఇట్లాంటి మద్యంది కూడా ప్రభావం ఉంది అని అన్ని ఛానల్స్ ప్లే చేసింది. మరి అట్లాంటి ఒక డొక్కు కల్తీ బీరు దాగి రకరకాల పేర్లు, ఏవో పేర్లు ఉన్నాయి, అవి ఇక్కడికి ప్రవేశపెడితే, ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో అట్లాంటి దానికి ఎంట్రీ ఇవ్వలే. అట్లాంటి కంపెనీలకు కానివ్వండి, గుడుంబాలు అన్నీ ఉండొద్దు, కల్తీ మద్యాలు ఉండొద్దు అని తీసుకున్న నిర్ణయంలో వీళ్ళు రాగానే ఢిల్లీకి లోక్సభకు పైసలు ఇవ్వాలి కాబట్టి మరి ఏం ఒప్పందమో ఈ సోమ్ డిస్టిలరీస్ ఏందో దిగ్విజయ్ సింగ్ గారా దర్యాప్తు లేకుండానే ఇవాళ సింపుల్ గా యూటర్న్ క్యాన్సిల్ ఎట్లా ప్రవేశపెట్టారు, ఏ బేసిస్ లో ఆ కంపెనీని తీసుకున్నారు, ఆ కంపెనీ మెరిట్స్ ఏంది, ఎట్లా రద్దు చేసుకుంటున్నారు ఇవాళ తెలియవద్దా? రాష్ట్ర ప్రజలకు తెలియవద్దా? సో దీని మీద ఉట్టిగానే క్యాన్సిల్ చేసినంత మాత్రాన కాదు, ఇలా తప్పైతే అర్థమైపోయింది. జూపల్లి కృష్ణారావు గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందో అని అర్థమైపోయింది.